ఇండియా పేరు చెబితే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుడుతుంది. చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీతో ట్రంప్ హడలెత్తిపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు టారిఫ్ పేరుతో రెచ్చిపోయిన అమెరికా ఇప్పుడు కాళ్ల బేరానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ట్రంప్ పొగడ్తలు మొదలుపెట్టగా అమెరికా సెక్రటరీ రూబియో ఇండియా తమకు మిత్రదేశం అంటూ ప్రకటిస్తూ ఉన్నాడు. భారత్తో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తుందని ట్రంప్ ట్రూత్ లో రాసుకొచ్చాడు. భారత్ అమెరికాతో చాలా ఎక్కువ వ్యాపారం చేస్తున్నదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసన్నాడు. భారతదేశమే అమెరికాకు పెద్ద సంఖ్యలో వస్తువులను అమ్ముతుందని, కానీ అమెరికా మాత్రం భారత్కు చాలా తక్కువ వస్తువులను విక్రయిస్తుందన్నాడు. అలాగే అనేక దశాబ్దాలుగా ఇలాగే జరుగుతుందని ట్రంప్ వాపోయాడు. అయితే భారత్ ఇప్పటి వరకు ఏ దేశం విధించినంత ఎక్కువగా అమెరికా వ్యాపారాలపై టారిఫ్లను విధిస్తుందన్నారు ట్రంప్. అందువల్ల భారత్లో అమెరికా వ్యాపార సంస్థలు తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ఒక పక్షానికి విపత్తుగా పరిగణించిందని చెప్పారు. అయితే అంతేకాకుండా భారత్ అత్యధిక చమురు, మిలిటరీ ఉత్పత్తులను రష్యా నుంచి కొంటుందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొంటుందని చెప్పుకొచ్చారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ తన టారిఫ్లను 0 స్థాయికి తగ్గిస్తారని చెప్పిందని, కానీ ఆ పనిని ఆ పని ఏదైతే ఉందో ఆ పని కొన్ని సంవత్సరాల క్రితమే చేసి ఉండాల్సింది అని చెప్పి ట్రంప్ ట్రూత్లో ప్రకటించారు. మరోవైపు చూద్దాం. అయితే భారత్తో దెబ్బతింటున్న అమెరికా సంబంధాలు అగ్రరాజ్యానికి నష్టాన్ని కలిగిస్తాయని చెప్పి ఆ దేశ సెక్రటరీ రూబియో ప్రకటించారు. భారత్తో అమెరికా నుంచి సంబంధాలను కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నెలలోనే ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం జరగనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇండియా పేరు చెప్తే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుడుతోంది. చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీతో ట్రంప్ హడలెత్తిపోతూ ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు టారిఫ్ పేరుతో రెచ్చిపోయిన అమెరికా ఇప్పుడు కాళ్ల బేరానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ట్రంప్ పొగడ్తలు మొదలుపెట్టగా అమెరికా సెక్రటరీ రూబియో ఇండియా తమకు మిత్రదేశం అంటూ ప్రకటిస్తూ ఉన్నాడు. భారత్తో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నదని ట్రంప్ ట్రూత్లో రాసుకొచ్చాడు. భారత్ అమెరికాతో చాలా ఎక్కువ వ్యాపారం చేస్తుందని చాలా కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసన్నాడు. భారతదేశమే అమెరికాకు పెద్ద సంఖ్యలో వస్తువులను అమ్ముతుందని, కానీ అమెరికా మాత్రం భారత్కు చాలా తక్కువ వస్తువులనే విక్రయిస్తుందన్నాడు. అనేక దశాబ్దాలుగా ఇలాగే జరుగుతుందని ట్రంప్ వాపోయాడు. అయితే భారత్ ఇప్పటి వరకు ఏ దేశం విధించినంత ఎక్కువగా అమెరికా వ్యాపారాలపై టారిఫ్లను విధిస్తుందన్నారు ట్రంప్. అందువల్ల భారత్లో అమెరికా వ్యాపార సంస్థలు తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారత్ అత్యధిక చమురు, మిలిటరీ ఉత్పత్తులను రష్యా నుంచి కొంటుందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొంటుందని చెప్పుకొచ్చాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ తన టారిఫ్లను 0 స్థాయికి తగ్గిస్తారని చెప్పింది. కానీ ఆ పనిని కొన్ని సంవత్సరాల క్రితమే చేసి ఉండాల్సిందని చెప్పి ట్రంప్ ట్రూత్లో ప్రకటించారు. మరోవైపు భారత్తో దెబ్బతింటున్న అమెరికా సంబంధాలు అగ్రరాజ్యానికి నష్టాన్ని కలిగిస్తాయని ఆ దేశ సెక్రటరీ రూబియో ప్రకటించారు. భారత్తో అమెరికా నుంచి సంబంధాలు కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నెలలోనే ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం జరగనున్నట్లుగా ఆయన ప్రకటించారు.